ఉన్నది పోయింది, ఉంచుకున్నది పోయింది అన్నట్లుగా అయింది ఫిరాయింపు ఎమ్మెల్యేల పరిస్థితి. ప్రస్తుతం వారు కాంగ్రెస్ పార్టీకి చెందినవారా లేక బీఆర్ఎస్కి చెందినవారా అనేది వారికే తెలియని స్థితి ఏర్పడింది. అటు కక్కలేక ఇటు మింగలేక త్రిశంకు స్వర్గంలో వేలాడుతున్నారు సదరు ఎమ్మెల్యేలు. రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం కలిగించడంలో, ప్రజాస్వామ్య సంప్రదాయాలను పాతాళానికి తొక్కడంలో ఆరితేరిన కాంగ్రెస్ తెలంగాణలో పచ్చి అబద్ధాలకు తెగబడుతోంది. కాంగ్రెస్లోకి ఫిరాయించిన ఎమ్మెల్యేల విషయమై స్పీకర్కు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయింది. దీంతో బీఆర్ఎస్ తొలుత హైకోర్టు, ఆపై సుప్రీంకోర్టును ఆశ్రయించింది. స్పీకర్ తన విచక్షణాధికారాలతో నిరవధిక కాలయాపన చేయటానికి వీల్లేదని, నిర్ణయాన్ని ఒక నియమిత కాల పరిధిలో ప్రకటించాల్సి ఉంటుంది అని, ఫిరాయింపుల వ్యవహారం 3 నెలల్లో తేల్చాలి అని సుప్రీం ఆదేశించింది. పర్యవసానంగా ఫిరాయించిన ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు జారీ చేశారు. దీంతో అసలు కథ రసవత్తరంగా మారింది. ఆ 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరి కండువాలు కప్పుకున్న దృశ్యాలను ప్రజలు చూశారు. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ రాజకీయ వేదికలపై వారు ప్రత్యక్షమయ్యారు. కరుడుగట్టిన కాంగ్రెస్ నాయకులను తలదన్నేలా కాంగ్రెస్ అధిష్టానం పట్ల వినయ విధేయతలు ప్రదర్శించారు. ఈ తదంగమంతా చూస్తున్న ప్రజలు వారంతా కాంగ్రెస్లో చేరారు అని నిర్ధారణకు ఎప్పుడో వచ్చారు. కానీ ఫిరాయింపు ఎమ్మెల్యేలు నోటీసులు అందుకున్న తర్వాత బీఆర్ఎస్లోనే ఉన్నాము అని బుకాయిస్తూ నయవంచనకు పాల్పడుతున్నారు. ఎవరు తీసుకున్న గోతిలో వాళ్లే పడ్డట్టు ఇప్పుడు ఫిరాయింపు ఎమ్మెల్యేల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎవరికి ఏమీ కాదు, ఉప ఎన్నికలు రావు అని ఫిరాయింపు ఎమ్మెల్యేలకు భరోసా ఇచ్చినప్పుడే, అవును వారంతా మా పార్టీలోనే చేరారు అని పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ధృవీకరించినప్పుడే ఫిరాయింపు ఎమ్మెల్యేలు అనర్హత వేటు నుంచి తప్పించుకోవడానికి ఏదో ఒక కపట మంత్రాంగానికి సిద్ధమైనట్లుగా అర్థమవుతుంది. ఇక్కడ రేవంత్ తన స్వార్థం కోసం ఎమ్మెల్యేలను బలి చేశారు అన్నది తేట తెల్లమవుతోంది. రేవంత్ రెడ్డి తన సీటు కాపాడుకోవడం కోసం తమని బలి చేశారు అని ఎమ్మెల్యేలు బోరుమంటున్నారు. ఉప ఎన్నికలు వస్తే మా పరిస్థితి ఏమిటి అని తలలు పట్టుకుంటున్నారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే శ్రీహరి, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఇక షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికేపూడి గాంధీ, చేవాళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య, గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ పార్టీ నుంచి ఫిరాయించారు. అయితే ఈ స్థానాల్లో గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన నాయకులంతా ఇప్పుడు ఆ 10 మంది ఎమ్మెల్యేలపై కస్సుబుస్సుమంటున్నారు. ఎన్నికల్లో గెలవడానికి టికెట్ కోసం తాము చాలా ఖర్చు చేశామని, ఉప ఎన్నికలు వస్తే కాంగ్రెస్ పార్టీ తమని కాదని, సిట్టింగులకు టికెట్ ఇస్తే సహించేది లేదు అని తేల్చి చెబుతున్నారుట. అంతేకాక పార్టీ ఫిరాయించిన వారికి పార్టీలో ఏదైనా ప్రత్యేక స్థానం ఇవ్వండి తప్ప టిక్కెట్ మాత్రం ఇవ్వడానికి వీల్లేదు అంటూ భీష్మించి కూర్చున్నారట. ఇప్పటికే ఫిరాయింపు ఎమ్మెల్యేలో అరికేపుడి గాంధీకి సముచిత గౌరవం ఇచ్చింది కాంగ్రెస్. మిగిలిన వారికి కూడా ఏదోలా బుజ్జగించమని కాంగ్రెస్ నుంచి పోటీ చేసినా ఓడిపోయిన వారంతా చెబుతున్నారట. పార్టీ ఫిరాయించినా తమకి ఏమీ కాదులే అనుకున్న ఎమ్మెల్యేలంతా వ్యవహారం న్యాయస్థానాల దాకా వెళ్లడంతో మాట మార్చడం మొదలుపెట్టారు. తమ నియోజకవర్గ అభివృద్ధి కోసం ముఖ్యమంత్రిని కలిశామని ఒకరు, కప్పింది కాంగ్రెస్ కండువా కాదు శేషవస్త్రమని మరొకరు, కప్పింది జాతీయ జెండా, ముఖ్యమంత్రి కండువా కప్పితే కాదనగలమా అని ఇంకొకరు, అనుమతి లేకుండా కాంగ్రెస్ పార్టీ తమ ఫోటోలు ఫ్లెక్సీల్లో పెట్టింది, పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చామని ఇంకొకరు, ఏ పార్టీలో ఉన్నారు అని మీడియా అడిగితే ఏ పార్టీలో ఉండాలో ఆ పార్టీలో ఉన్నాము అని, తమ ఇంట్లో కేసీఆర్ ఫోటో కూడా ఉంది అని మరొకరు, ఇలా రకరకాల పిల్లి మొగ్గలు వేస్తూ సభ్య సమాజానికి మభ్యపెట్టాలి అని చూశారు. పదవి నిలుపుకోవాలన్న వారి తాపత్రయం వెనుక భయం కొట్టొచ్చినట్టుగా కనిపించింది. ఇంతకాలం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కండువా కప్పుతున్న ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో దర్జాగా పెట్టుకున్న వీరు ఆదరా బాదరాగా ఇప్పుడు వాటిని తొలగిస్తున్నారు. అసెంబ్లీ లెక్కల్లో బీఆర్ఎస్ సభ్యులు 38గా నమోదైందని, తమ జీతాల నుంచి నెలకు 5,000 రూపాయల చొప్పున బీఆర్ఎస్ ఖాతాలో జమ అవుతుంది అని మరో కొత్త వాదన ముందుకొచ్చింది. ప్రస్తుతం ఈ ఎమ్మెల్యేల తీరు చూసిన వారంతా కూడా మా ఇంట్లో గులాబీ మొక్కలు ఉన్నాయి కాబట్టి మేం బీఆర్ఎస్ అని, కారులో తిరుగుతున్నాం కాబట్టి మాది కారు గుర్తు అని చెప్పినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అనర్హత ప్రమాద గంటికలు ఫిరాయింపుల ఎమ్మెల్యేల చెవుల్లో మారుమోగుతున్నాయి. కాబట్టి ఎవరికి ఏమీ చెప్పుకోలేక ఏం చేయాలో అర్థం కాని స్థితిలో ఉన్నారు.
గట్టిగా చెప్పాలంటే కేటీఆర్ అన్నట్టు అటు ఆడా కాదు ఇటు మొగా కాదు ఏ లింగమో చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు. 20 నెలలుగా జరుగుతున్న ఫిరాయింపుల వ్యవహారం మొత్తం స్పీకర్కు తెలిసిందే. ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా చరిత్రలో నిలిచిపోతుంది. అయితే అదెలా ఉండబోతుంది అనే దానిపైనే అందరి చూపు. ఫిరాయింపుదారులపై స్పీకర్ అనర్హత వేటు వేసినా లేక రాహుల్ గాంధీ వారిని వెంటనే పదవులకు రాజీనామా చేయాలి అని ఆదేశించినా కథ సుఖాంతమవుతుంది. గతంలో ఇలాంటి వివాదాలెన్నో తలెత్తినా కూడా సుప్రీంకోర్టు కన్నెర్ర చేసినంత తీవ్ర స్థాయికి వెళ్లలేదు. గత అసెంబ్లీ ఎన్నికల సభలో ఫిరాయింపుదారులకు రాళ్లతో కొట్టండి మీ వెంట నేనుంటాను అన్న రేవంత్ రెడ్డి ఆ మాట మర్చిపోయారు అనుకోవాలా, లేక రాహుల్ గాంధీకి ఇదంతా తెలియదు అనుకోవాలా? ఏదేమైనా రాజ్యాంగవేత్తలు, న్యాయశాస్త్ర కోవిదులు, చట్టసభల సభ్యులు, ప్రజాస్వామికవాదులు వెరసి దేశం యావత్తు ఆసక్తిగా ఎదురుచూస్తున్న పతాక సన్నివేశం ఇది.